ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం నుండి 27వ వచనం వరకు సావధానంగా వినండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంటారు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఏలయనగా మనము భయపడడానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందారు. ఈ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెడుతున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. వింటున్నారా? శరీరానుసారముగా జీవించేవారు దేవుని దృష్టిలో చచ్చిన వారే, మృతులే. దేవునితో అట్టి వారికి సహవాసముండదు. దేవునికి దూరమైపోయిన వారు దేవుని విషయాలను మనస్కరించరు. ఆత్మ ద్వారా మీరు శారీర క్రియలను చంపేయాలి. నీలో ఏ పాపమున్నా అది నిజమని ఒప్పుకోవాలి. దేవుని ఆత్మ నీ ద్వారా పనిచేయడానికి వీలవుతుంది. ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉసూరుమంటూ నడిచేవారు యేసు దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందవచ్చు. 13వ వచనం నుండి కొత్త మనిషిని గురించి. ఆత్మచేత శారీర క్రియలను చంపితేనే కాని నీవు జీవించలేవు. పరిశుద్ధాత్మ నీ కొత్త స్వభావాన్ని బలపరుస్తాడు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారే దేవుని కుమారులు, కుమార్తెలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని నడిపిస్తాను, అవి నన్ను వెంబడిస్తాయి. దేవుని ఆత్మ వారిని నడిపిస్తాడు. వారు దేవుని కుమారులు, కుమార్తెలు. వారికి కొత్త స్వభావమున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నాడు, లోకము మిమ్ములను హింసిస్తుందా? మిమ్ములను హింసించకముందు లోకము నన్ను హింసించింది. యేసు గొర్రెలైతే ఆయన వాక్యం శ్రద్ధగా వింటాయి. మనము పొందినది దాస్యాత్మను కాదు, దత్తపుత్రాత్మను పొందాము. అందుకే అబ్బా తండ్రి అని దేవుణ్ణి సంబోధిస్తున్నాము. మనది దాస్యపు ఆత్మ కాదు. మనం భయపడనక్కర్లేదు, నిరుత్సాహపడము. నీవు దేవుని బిడ్డవు గనుక ఆనందిస్తావు. దేవుని ఆత్మ నిన్ను ఆనందంతో పరవశింపచేస్తాడు. దేవుణ్ణి అబ్బా అని పిలుస్తాము. అబ్బా అనేది అరామిక్ మాట. అబ్బా అంటే నాన్న అని అర్థం. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, చనువుగా దేవుణ్ణి నాన్న అని పిలవడం పరిశుద్ధాత్మ మనలో ఉండి పలికించబట్టే. దేవుణ్ణి తండ్రి అంటాము. అతి కష్ట పరిస్థితిలో, సంక్లిష్టమైన స్థితిలో హృదయపు అట్టడుగు నుండి పరిశుద్ధాత్మ నాన్న అని పలికిస్తాడు. ఇది అనుభూతిపరమైన మాట. దేవుని ఆత్మ నీ ఆత్మతో కలిసి ఇచ్చే సాక్ష్యం, నీవు దేవుని బిడ్డవు. దేవుడు నీ ప్రియమైన నాన్న. ఈ సన్నిహిత సంబంధం అతి సన్నిహితమై మనలను ఆదరిస్తుంది. దేవుని చేతుల్లో నీవున్నావు. ఆయన స్పర్శ నీ ఆత్మకు ఎంతో హాయి అనిపిస్తుంది. విశ్వాసి, నీవేమీ కంగారు పడనవసరం లేదు. నీవు దేవుని బిడ్డవు, దేవుని వారసుడివి. దేవుని వారసత్వం నీకెంతో ధైర్యము, నిరీక్షణ గొలిపే సంబంధ బాంధవ్యం. అది నీవు పొందిన హక్కు. ఆయనతో సంయుక్తమై శ్రమలను సైతం సంతోషంగా సహించగలుగుతాము. శ్రమలలో ఆయనతో ఉన్నాము గనుక మహిమలో ఆయనతో ఉంటాము. మనము క్రీస్తుతో సహవారసులం. ప్రియులారా, నీవు యేసుతో శ్రమపడుతున్నావా? అయితే అది నీకు దుర్భరమైనది కాదు. అది నిత్య మహిమ భారం అనిపిస్తుంది. దేవుని మహిమ దిశగా పయనిస్తున్నాము. ఆ రోజున మనకు ఏమనిపిస్తుంది? అయ్యో, ఆ లోకంలో, భూమి మీద ఇంకా శ్రమలు అనుభవించి ఉంటే ఎంత బాగుండేదో. ఇది శ్రమల బడి, తండ్రి ఒడి.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనాన్ని మరువకండి. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. దేవుని శిక్ష, గద్దింపు ప్రేమతో కూడినవి. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుండి నూతన సృష్టిని గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. విశ్వాసుల శరీరాలకు విమోచన. ఈ భౌతిక జగత్తు అంతా క్షయాధీన దాస్యము నుండి విడుదల చేయబడుతుంది. మనం నివసిస్తున్న ఈ భూమికి విమోచన, విడుదల. కొత్త భూమి, కొత్త ఆకాశం మనకు వాగ్దానం చేయబడ్డాయి. వాటిలో శాపం అనేదే ఉండదు. నీతి మాత్రమే నివసిస్తుంది. అందులోకి పాప శాపము బొత్తిగా రాదు. యేసు క్షయాధీన దాస్యము నుండి ఈ సృష్టినంతటినీ విమోచిస్తాడు. మనకు కొత్త శరీరాలు వస్తాయి. సంపూర్ణ విమోచనానుభూతి త్వరలో మనకు కలుగబోతోంది. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకుంటున్నాము. ఇది పౌలు అంచనా. జీవితపు లెక్కలు బేరీజు మినహా చూసుకుంటున్నాడు. ప్రస్తుతపు శ్రమలు, ఇప్పటి కాలపు ఇబ్బందులు అంటే విశ్వాసులందరికీ కలిగే సాధారణ శ్రమలు. నేటి తరం మనుషులు బాగా సుఖం మరిగిన వారు. వారికి శ్రమలు సహించవు. ఎందుకు శ్రమలు రావాలి? వాటిని రానివ్వకుండా చేసుకోలేమా అంటున్నారు. అయితే విశ్వాసులారా, మనకు శ్రమలు ఆధ్యాత్మిక పరిశ్రమలు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాను అనే నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. అవును, సృష్టి యావత్తు ప్రతీక్షిస్తున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షం కోసం ఎదురు చూస్తోంది. సృష్టి యావత్తు ముసుగు వేయబడిన విగ్రహ శిల్పంలాగా ఉంది. దేవుని కుమారుల మీద ఉన్న ముసుగు తొలగిపోతుంది. అప్పుడు సృష్టిని కప్పిన ముసుగు తొలగిపోవటం చేత సృష్టి క్షయాధీన దాస్యమునకు లోబడి ఉన్నా దాని నుండి విడుదల పొందుతుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, నదులన్నీ సముద్రములో పడతాయి, అయితే సముద్రము నిండడం లేదు. నదులు ఎక్కడి నుండి పారి వస్తాయో అక్కడికే అవి ఎల్లప్పుడూ మరలిపోతాయి. జరిగిందే జరుగుతోంది, అంతా పునరావృతమవుతోంది అంటున్నాడు ప్రసంగి. సముద్రము, గాలి, మేఘాలు ఎడతెగక అలా వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. వర్షాలు తమ కాలం వచ్చినప్పుడు కురుస్తాయి. సృష్టి క్రమంలో పదే పదే జరిగిందే జరుగుతోంది. సృష్టి క్షయాధీన దాస్యంలో ఉంది, మూలుగుతోంది. ఆదాము అవిధేయత వల్ల సృష్టి మీదికి శాపం వచ్చింది. మానవునిపై కూడా అదే శాపం నిలిచి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 18-19 వచనాలు, దేవుడన్నాడు, నేల ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. పొలము పంట నువ్వు తింటావు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడ్డావు, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. ప్రియులారా, గమనించండి, ఈ దృశ్యమాన జగత్తు పైన శాపం నిలిచి ఉంది. నాశనగ్రస్తమైన సృష్టి దాస్యంలో ఉంది. దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము తాను పొందుతాను అనే నిరీక్షణతో ఉంది. మానవుని శరీరం మరణగ్రస్తమైనది. మనకు జీవము ఇవ్వబడింది, వెంటనే తీసివేయబడుతుంది. సృష్టిలో క్షయం ఉంది. సృష్టి నాశనగ్రస్తమైనది. జంతువులు చస్తాయి, వాటి కళేబరాలు వాసన కొడతాయి. చెట్లు చస్తాయి, నేలపై విరుచుక పడతాయి. 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అంటోంది, మేత లేక పశువులు బహుగా మూలుగుతున్నాయి.
ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుతున్నాయి. గొర్రె మందలు కూడి ఆకలికి అల్లాడిపోతున్నాయి. గొర్రె మందలు చెడిపోతున్నాయి. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మంద్రస్థాయిలో మూలుగు సంగీతం పాడుతోంది. పశువులు, జంతువులు, పశుపక్ష్యాదులు అవ్యక్తమైన విషాద గీతాన్ని ఆలపిస్తున్నాయి. కాకులు సైతం కావు కావు అనగా రక్షించు అనే పాడుతున్నాయి. పెండ్లి కుమార్తె అలంకృత అయి వివాహ వేదిక మీదికి రాగానే అక్కడే పెండ్లి కుమారుడు చచ్చిపడి ఉండడం చూచినప్పుడు ఆమె గుండె లోతుల్లో నుంచి విషాద గీతం వెలువడుతుంది. అలాంటి వేదనే ఈ సృష్టి హృదయంలో వినబడుతోంది. విన్నారా? ఆమె అలంకారాలు, ఆమె ఆభరణాలు అలానే ఉన్నాయి, కానీ ఆమె గుండె విలపిస్తోంది. ప్రియులారా, ఈ సృష్టి మూలుగుతోంది. 23వ వచనం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా స్వీకృత పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము. వినండి, మనకు కొత్త శరీరం వస్తుంది. సృష్టితో కలిసి విశ్వాసి కూడా మూలుగుతున్నాడు. ఇది గుండెలోని మూలుగు. ఈ మూలుగు లేనట్లు నటించకండి. తెచ్చికోలు చిరునవ్వును నటించకండి. మన గుండెలోని మూలుగును వ్యక్తం కానివ్వండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 2వ వచనం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనపడతాము. కాబట్టి పరలోకము నుండి వచ్చే మన నివాసము దీనిపైన ధరించుకొననపేక్షిస్తూ దీనిలో మూలుగుతున్నాము. ఈ శరీరంలో మనము మూలుగుతూ ఉన్నాము. అవునా? కీర్తనలు 6 వచనం 6లో గేయకారుడన్నాడు, నేను మూలిగి మూలిగి అలసిపోయాను. ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా పరుపును తేలిపోయేట్లు చేస్తున్నాను. యేసు ప్రభువు కూడా ఎంతో ఏడ్చిన సందర్భాలున్నాయి. యేసు మహానందమయుడు. అయినా పాపుల దుర్గతిని చూచినవాడై కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఈ శరీరంలో మనము మూలుగుతున్నాము. 24వ వచనం. మనము నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాము. అనగా క్రీస్తు మన కోసమై శిలువపై చేసిన గొప్ప కార్యాన్ని, ఆయన యందు మనముంచిన విశ్వాసాన్ని సూచించే మాట ఇది, నిరీక్షణ. మన శరీరాలకు కూడా త్వరలోనే విమోచన సిద్ధించబోతోంది. ఈ శరీరం పోయి మనకు మహిమ శరీరం వస్తుంది. అది విముక్త శరీరం. సమీప భవిష్యత్తులో ఈ మహాసంఘటన జరగబోతోంది. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దానికోసమై కనిపెడతాము. గమనించండి, విశ్వాసి జీవితంలో 3 ముఖ్యమైన దినుసులున్నాయి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అన్నీ ఇప్పుడే ఇక్కడే నెరవేరేటట్లయితే ఇక నిరీక్షణ ఎందుకు? నిరీక్షించేవి మనకు లభించినప్పుడు నిరీక్షణతో పని లేదు. విశ్వాసం నిరీక్షణ వల్ల పరిపక్వతను పుంజుకుంటుంది. మనము మహిమలో ప్రవేశించినప్పుడు విశ్వాస నిరీక్షణలతో పనిలేదు. ప్రేమ ఒక్కటే మనతో నిత్యత్వంలోకి వస్తుంది. 26వ వచనం. ఆత్మ మన దౌర్బల్యమును చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు గాని ఉచ్చరించ శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులను వ్యక్తం చేస్తున్నాడు. అవి మనిషి మాటలు కావు. పరిశుద్ధాత్మ మూలుగు నిట్టూర్పు. పరిశుద్ధాత్మ మనలో ఉన్న విజ్ఞాపనాత్మ. ఆత్మ నిన్ను నింపినప్పుడు తండ్రి అని పిలుస్తావు. ఏదో చెప్పాలని ఉంటుంది, నోట మాట రాదు. పరిశుద్ధాత్మతో ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. ఈ విధంగా పరిశుద్ధాత్మ మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తున్నాడు. హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారమే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు.
ఆత్మ యొక్క మనస్సు దేవుని మనస్సే, యేసుక్రీస్తు మనస్సే. దానినే మనం కలిగి ఉండాలి, దానినే అభ్యసించాలి. దేవుని చిత్తమని మన చిత్తముగా సాధన చెయ్యాలి. మన పక్షముగా మనలో విజ్ఞాపన చేస్తాడు పరిశుద్ధాత్మ. మనలోని కొత్త స్వభావాన్ని బలపరిచేవాడు పరిశుద్ధాత్మ. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని సంకల్పాన్ని గురించిన ప్రత్యక్షాన్ని పౌలు మనతో పంచుకుంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతాయని మనమంతా ఎరిగి ఉండాలి. రోమాపత్రిక గొప్ప పత్రిక అయితే అందులో 8వ అధ్యాయం ఎంతో శ్రేష్టమైనది. ఈ 8వ అధ్యాయంలో 28వ వచనం కీలకం. ఇది దైవజ్ఞానం. అందరు విశ్వాసులకు ఇది తెలిసి ఉండాలి. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డావా? దేవుని పిలుపు నీకుందా? అలాగైతే నీకు ఏది జరిగినా, ఏది సంభవించినా, ఏది సంఘటిల్లినా అంతా నీ మేలుకే సమకూడి జరుగుతుంది. అలసిపోయిన హృదయానికి రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మెత్తని దిండు లాంటిది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మీద తలపెట్టి నిశ్చింతగా హాయిగా ఆదమరిచి నిద్రపోవచ్చు. మన మూలుగు, మన ఆంతరంగికమైన నిట్టూర్పు అంతా మన మేలుకే పరిణమిస్తుంది. ఎరుగుదుము ఎరుగుదుము అనే మాటలు ఈ ఒక్క అధ్యాయంలోనే 13 సార్లు వస్తాయి. ఈ దివ్యజ్ఞానం మనకు పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం ఏమంటోంది? జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేస్తుంది. క్షేమాభివృద్ధి కలిగించే ఈ ప్రేమను మనకు ఇచ్చేవాడు పరిశుద్ధాత్మే. తేనె ఎంత తీయగా ఉంటుందో ఎవరూ నాకు చెప్పనక్కర్లేదు, నేర్పనక్కర్లేదు. మనకు తెలుసు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. దానిని గురించి చర్చలు, తర్జన భర్జనలు అనవసరం. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏదీ కీడు చెయ్యజాలదు. ప్రేమ అనేది మనలను క్రీస్తుతో సంయుక్తపరుస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అంటోంది, యేసుక్రీస్తునందు ఉన్నవారికి సున్నతి పొందటములో ఏమీ లేదు, పొందకపోవటములో ఏదీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరము. 1 యోహాను 4వ అధ్యాయం 10 నుండి 16వ వచనం వరకు మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమై ఉండడానికి తన కుమారుణ్ణి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమించగా మనము ఒకరినొకడు ప్రేమించబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. తండ్రి కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండడానికి పంపాడని మేము చూచి సాక్ష్యమిస్తున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమయందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకుండానే విశ్వసిస్తూ మీ విశ్వాసమునకు ఫలమును, ఆత్మరక్షణను పొందుతూ చెప్పనశక్యము
మహిమాయుక్తము అయిన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. ప్రియ విశ్వాసి, నీవు ఆనందిస్తున్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.